రేవంత్ రెడ్డి ఎంపీగా నిర్వహిస్తున్నటువంటి మరి ఎంపీ నియోజకవర్గంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి హౌసింగ్ బోర్డు మీర్పేట హెచ్బీ కాలనీలో మరి లాస్ట్ టైం కూడా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పొలిపాక అంజయ్ గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం న్యూ నరసింహనగర్లో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? పోయినసారి కూడా కొంచెం పోటీ చేశారు, మరి ఈసారి కూడా ఎలా అనిపిస్తుంది? సార్ పోయినసారి కంటే ఈసారి 90% మాకు కంపల్సరీ గెలుతామని నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ చాలా ముందుకు దూసుకుపోతుంది. బీజేపీ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో ఆయన రాజకీయాలకు చాలా కొత్త వ్యక్తి కాబట్టి ఈ అవకాశం నాకే తప్పకుండా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. జనాలు కూడా చాలా సానుభూతి స్పందన ఇస్తున్నారు నాకు. కాబట్టి తప్పకుండా నేను 100% గెలుతానని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఈ యొక్క డివిజన్లో 4th డివిజన్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు కానీ పేద వర్గాలు కానీ ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలపై నేను నిరంతరం పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలకు. నేను తప్పకుండా గెలుస్తానని చెప్పి నాకే గట్టి నమ్మకం ఉంది. నాకంటే ఎక్కువ నా వెంబడి వచ్చే కార్యకర్తలు కానీ నా వెంబడి వచ్చే జనాలకు కానీ పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాజిరెడ్డి గారి సమక్షంలో మేము చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మాకు ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు పని చేయని వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లాడితే వాళ్ళు ఎవరిస్తారు? వీళ్ళందరికీ అందరు కూడా వాళ్ళ తెలివిగా ఉన్నారు, తెలివితక్కువలు ఎవరు కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఏంటంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేయాలి. పోయినసారి ఓడిపోయిన పాపం కాబట్టి ఒక సానుభూతి ఉంది. కాబట్టి నేను కంపల్సరీ చేతి గుర్తు మీద గెలుస్తున్నాను. వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. కాబట్టి ఒక విషయానికి వస్తే వాళ్ళు ఇతరులు ఓట్లాడడానికి రావడానికి అసలు డబ్బులు ఉన్నాయి తప్ప వాళ్ళ దగ్గర ఏది సామాజిక సేవ చేసేటువంటి దృక్పథం లేదు. నేను సామాజిక సేవ అంటే దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నేను సామాజిక సేవ చేసుకుంటూ ఏదో గరీబులకు ఏదో చోదోడు బాదోడికి వాళ్ళకి అండగా ఉంటూ నేను ఇప్పటివరకు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఇతర పార్టీల వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీలు కావచ్చు, వాళ్ళు ప్రజల పక్షాన్ని ఎప్పుడు లేరు. వాళ్ళు ఏం చేయలేదు, ఏ సామాజిక సేవ చేయలేదు, వాళ్ళు ఏం పనులు కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళను ఎప్పుడు కూడా ప్రజలు తిరస్కరిస్తారు, నన్నే అభిమానిస్తారు, నాకే ఓటేసి నన్నే గెలిపిస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రంలో లేకున్నా స్టేట్లో లేకున్నా కార్పొరేటరు బడ్జెట్ మొత్తం కంపల్సరీ ఉంటుంది. అది ఎవరు ఆపినా ఆగదు, అది ఎట్లా చేసినా కంపల్సరీ ఆయన బడ్జెట్ ఆయనకు ఉంటుంది. కాబట్టి నేను కొట్లాడి ఇంతకుముందు నేను దేనికోసం కొట్లాడినంటే 24 సర్వ నంబర్ పట్టాల కోసం. నేను దేవేందర్ గౌడ్ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను కంపల్సరీ ఆత్మహత్య చేసుకుంటా కానీ నాకు కంపల్సరీ పట్టాలు కావాలని చెప్పి అంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ మాకు పట్టాలు ఇష్యూ చేశారు. అలాంటి త్యాగం ఇప్పుడు కూడా చేస్తా. కార్పొరేటర్ కానీ ఒక్కరిని ఉన్నా కానీ సరే పర్వాలేదు, కానీ నేను మాత్రం ప్రజల పక్షాన్ని కంపల్సరీ ఏ రకంగా ఉద్యమం చేసి నిధులు కేటాయించి నిధులు తెచ్చుకొని నా డివిజన్ నేను బాగుపరుచుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా కోట్లతోటి అభివృద్ధి చేశాను అన్నాడు. తను ఈసారి టికెట్ రాలేదు, మరి అదే పార్టీ నుంచి కూడా వేరే వ్యక్తి వచ్చాడు. ఇదన్నా మీకు లాభం చేసే అవకాశం ఉందా? పోయినసారి క్యాండిడేట్ ఉంటే నేను కానీ వేరే వ్యక్తికి వచ్చేది. వాళ్ళు కూడా మనకు దీటేం కాదు. పోయినసారి చెప్పింది ఆయన కొంత 90% చేసిండో చేయలో చేసినని చెప్పి తిరిగిండు. కాబట్టి ఆయన విషయం మనకు అంత అవసరం లేదు. ఆయన చేసిండో చేయలేదు అనేది జనాలే గమనించారు. జనాలే దానికి ఆయనకు శిక్ష ఇస్తారు, ఆ పార్టీ కూడా శిక్ష పడేస్తారు. ఈ కాలంలో చూసినట్టయితే ఎక్కువ మురుగు పారుతుంటారు రోడ్ల మీద. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఉన్నటువంటి నో ఫంక్షన్ హాల్ వరకు కూడా పారుతుంటుంది. మరి ఈ విషయంలో మీరు ఎలాంటి ప్రణాళిక చేస్తారు? సరే, ఈ వరద వచ్చినప్పుడు వాస్తవానికైతే కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. లీడర్లు వస్తువులు వాస్తవానికైతే ఈ యొక్క వరద నీటిని కానీ మురికి నీటి కానీ పరిష్కారం ఇంతవరకు చేయడం లేదు. ఆ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఆ సమస్య మీద నేను కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్మనెంట్ సొల్యూషన్ కంపల్సరీ నేను వెతుక్కుని వాళ్ళందరికీ కూడా సమస్య రాకుండా నేను భవిష్యత్తులో రాకుండా నేను చేస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నా. అందరు కూడా ఇప్పటివరకు ఎన్ని కాలనీలు తిరిగారు? ఇప్పటివరకు దాదాపు 20 కాలనీల దాకా తిరగమండి. స్పందన అంటే చాలా బాగుంది. చాలా అంటే నేను చెప్పేది కాదు, జనాలే మీరు కూడా తెచ్చుకోండి సార్, ఎంక్వైరీ చేయండి. కంపల్సరీ నాకు ఫుల్ స్పందన ఉంది. ఒకసారి ఓడిపోయిన సానుభూతి. తర్వాత వచ్చేసి నేను ఒక అమాయకుని, దళితుని, పేదవాడిని అయినా నా ఎంబడి జనాలు ఉన్నారు. వాళ్ళు డబ్బులున్నాయి, డబ్బులున్నా వాళ్ళు ఎంబడి లేరు, డబ్బులు ఇచ్చి తీసుకుపోతారు. నేను డబ్బులు కాకుండా స్వచ్ఛందంగా నా ఎంబడి వస్తువులు ఆల్రెడీ నేను కంపల్సరీ గెలుస్తాను. ఈ కమిటీలు ఇక 3-4 బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలు కూడా 2-3 రోజులకు పూర్తి చేసుకొని నేను కంపల్సరీ గెలుస్తానని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. 2014లో 20 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచింది.
ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో మీ ప్రాతినిధ్యం కూడా లేదు. ఈసారి ఎన్ని సీట్లు వస్తుంటారు, అందులో మీ సీట్ ఉందా? సార్ ఇప్పుడు ఆ విషయానికి వస్తే గెలిచింది 20 సార్. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు వాళ్ళని భ్రమ పెట్టి భయపెట్టించి డబ్బులు ఇచ్చి వాళ్ళని అందరినీ లాక్కున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు 5-6 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం స్టేట్ లెవెల్లో ఒక 6-7 మంది ఉన్నారు మా వాళ్ళు. అయినా పర్వాలేదు, ప్రతిపక్షంలో ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు మంచి అండగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి యొక్క సానుభూతి, ఆయన యొక్క ధైర్యము, ఆయన సాహసం అందరికీ తెలుసు. ఆ రేవంత్ రెడ్డి గారు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుంది. కాబట్టి ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు ఇస్తే కనుక అది ఇంకా వేరే ఉంటుంది. అది కంపల్సరీ మళ్ళీ మేము పుంజుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ మన అధికారంలోకి వస్తుంది. ఇదండి మరి పొలపాక అంజయ్య గారు చెప్పినటువంటి విషయాలు. హౌసింగ్ బోర్డు మీరుపేట నుంచి నేను ఖచ్చితంగా గెలుస్తాను, రేవంత్ రెడ్డి గారి అండదండలతోటి అలాగే లోకల్ లీడర్ సపోర్ట్ తోటి నేను గెలిచి ఇక ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తాను. పోయినసారి కూడా పోటీ చేశాను. పోయినసారి ఉన్నటువంటి క్యాండిడేట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు అనాశంగా గెలిచేవాడిని. ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ని మార్చినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగదు. ఆయన రాజకీయంగా దూరంగా ఉన్నాడు. నేనే గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలలో ఉన్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే ఉద్దేశంతో ముందుకెళ్తానని తెలియజేశారు. చూసండి విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండ.